ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా రేపు భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈరోజు రాత్రి నుంచే బెనిఫిట్ షోలు పడుతున్నాయి. అయితే పుష్ప 2 విడుదల వేళ ఏపీలో ఎన్డీఏ కూటమి నేతలు, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. ఏపీలో చాలా చోట్ల అల్లు అర్జున్కు మద్దతుగా వైసీపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా వాటిని టీడీపీ, జనసేన నాయకులు తొలగిస్తున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తిరుపతి జిల్లా పాకాలలో పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, హీరో అల్లు అర్జున్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీని వైసీపీ నాయకులు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీపై మంచి చేసి మోసపోయిన ఎమ్మెల్యే తాలూకా అని రాసి ఉంది. అంతేకాకుండా 2029లో సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఫ్లెక్సీలో రాశారు. దీంతో ఈ ఫ్లెక్సీని టీడీపీ నాయకులు ధ్వంసం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇక అనంతపురం జిల్లా గుత్తిలోనూ జనసేన, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. పుష్ప 2 విడుదల సందర్భంగా గుత్తిలోని కేపీఎస్ థియేటర్ వద్ద వైఎస్ జగన్, అల్లు అర్జున్ ఫ్లెక్సీలను వైసీపీ నాయకులు ఏర్పాటు చేశారు. అయితే జగన్ ఫ్లెక్సీలను జనసేన నాయకులు చించేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలోనూ బన్నీకి అవమానం జరిగింది. పిఠాపురంలోని అన్నా క్యాంటీన్ సమీపంలో గోడలకు అతికించిన పుష్ప 2 పోస్టర్లలోని అల్లు అర్జున్ ముఖాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. అయితే ఇది పవన్ కళ్యాణ్ అభిమానుల పనేనని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. బన్నీ పోస్టర్లను చించేయడంపై ఆయన అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రేపు వెంకటేశ్వర, అన్నపూర్ణ థియేటర్లలో పుష్ప 2 సినిమా విడుదలవుతోంది.